మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. వేసవి సీజన్ వచ్చిందంటేనే మామిడి పండ్లు రంగప్రవేశం చేస్తాయి. మామిడి పండ్లు తినాలి అని ప్రతి ఒక్కరూ కూడా తహతహలాడుతుంటారు. మామిడి పండ్ల రుచులలో భిన్నమైన రుచి, మరువలేని అనుభూతి. ఈ మామిడి పండు తినేటప్పుడు బంగనపల్లి మామిడి కొంతమంది పైన తోలు చెక్కేస్తారు, చెక్కకూడదు. ఆ పండు పైన ఉండే కోసుకుని తినే మామిడి పండు పైన ఉండే తోలుతో సహా తినాలి. బంగినపల్లి తోలుతో తినాలి. ఇక చిన్న రసం, పెద్ద రసం అని ఉంటాయి. ఆ రసం చీకేటప్పుడు రసంతో పాటు ఆ పైనుండే తోలు పల్చగా ఉంటే ఆ తోలు కూడా తినేయాలి. తోలు రసం రెండూ కలిపి ఈ తోలు తినాలి, రసం చీకాలి. ఆ విధంగా చేస్తే మీకు తిరుగులేదు. మీకు అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతమవుతాయి. ఇదే సీజన్లో పండ్లతో పాటు పచ్చి మామిడికాయని పప్పుతో వండుకోవటానికి, లేకపోతే పప్పుచారు సాంబార్లో వేసుకోవటానికి, రోటి పచ్చడి చేసుకోవటానికి ఈ పుల్లటి మామిడికాయలు ఉంటాయి. వాటి వల్ల షుగరు, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి షుగర్ పెరగదు. పచ్చి మామిడికాయ పచ్చడి వల్ల, పచ్చి మామిడికాయ పప్పులో వేసుకున్న, సాంబార్లో వేసుకున్న దానివల్ల షుగర్ పెరగదు. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా వాడచ్చు. అలాగే కలెక్టర్ మామిడి, తోతాపురి, ఈ చిత్తూరు మామిడి అంటారు, అది పచ్చిది కానీ లేదు. కొబ్బరి మామిడి, ముంత మామిడి అని ఉంటుంది, తీయగా ఉంటుంది. అయితే ఈ కలెక్టర్ మామిడి, ముంత మామిడి, కొబ్బరి మామిడి తినేటప్పుడు పైనుండే తోలుతో సహా తినాలి. తోలు చెక్కద్దు. అది తినటం వల్ల షుగర్ ఉన్న వాళ్ళకి షుగరు శాతము పెరగదు. ఆ పైనుండే తోలు, దాంట్లో ఉండే పీచు పదార్థ ప్రభావం వల్ల షుగర్ ఏమాత్రం పెరగదు, ఎటువంటి నష్టం లేదు. పైగా ఈ పచ్చి మామిడి పండులో విశేషమైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మామిడిలో సమృద్ధిగా పీచు ఉంటుంది, విటమిన్ ఏ, విటమిన్ B3 నియాసిన్, విటమిన్ సి, విటమిన్ ఈ, విటమిన్ కే ఉంటుంది. పొటాషియం, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం లాంటి ఖనిజ లవణాలు కూడా అందుబాటులో ఉన్నాయి. మామిడి వినియోగం వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. షుగర్ వ్యాధి, డయాబెటీసు, మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు పండిన మామిడి పండు, మామిడి రసం వాడకూడదు, తాగకూడదు, తినకూడదు. అలాగే డబ్బాల్లో, అట్టపెట్టెల్లో, సీసాల్లో ఉండే మామిడి రసము ఎవరు వద్దు. షుగర్ ఉన్నవాళ్ళు, షుగర్ లేని వాళ్ళు ఎవరు కూడా తాగటం మంచిది కాదు. మనకి మామిడి పండ్లు మార్కెట్లో అందుబాటులో ఉంటే ఈ నిలవ ఉండటానికి రసాయనాలు వాడతారు, రుచి కోసం, వాసన కోసం రసాయనాలు వాడతారు. ఆ పళ్ళ రసం బదులు, మామిడి రసం బదులు తాజా మామిడి పండు కొని తినండి. ఈ మామిడికాయలను మాగబెట్టడానికి కార్బైడ్ వాడతారు. కార్బైడ్ వాడకూడదు. కార్బైడ్ వల్ల అనేక రకమైన అనర్థాలు ఉన్నాయి. మామిడికాయని మాగబెట్టడానికి ఇథిలీన్ ఛాంబర్స్ వినియోగించాలి. రైతులు అవగాహన కలిగి కార్బైడ్ వినియోగాన్ని పూర్తిగా మానేయండి. ఇక పచ్చి మామిడికాయ వినియోగం వల్ల కొబ్బరి ముంత మామిడి కానీ, లేదు కలెక్టరు చిత్తూరు మామిడి వినియోగం వల్ల షుగరు పెరగదు. ఇంకోటి, మామిడి ఆకులకు డయాబెటీసు, మధుమేహ వ్యాధికి అవినాభావ సంబంధం ఉంది. వేడి నీళ్ళు కాసి దాంట్లో రాత్రిపూట ఒక 10 ఆకులు నానబెట్టి ఉదయాన్నే పరగడుపున మామిడి ఆకుల నీరు తాగితే షుగరు నియంత్రించబడుతుంది, చక్కెర శాతము స్థిరీకరించబడుతుంది.
కనుక డయాబెటీసు మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు మామిడి ఆకులను నానబెట్టి ఆ నీటిని ఉదయాన్న తాగండి. 2, ఈ 10 రకాల ఆరోగ్య ప్రయోజనాల్లో రెండవది, మామిడి పండు చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతూ మెరిసిపోతూ ముఖం కళగా ఉంటుంది. ముఖంపై మొటిమలు, పొక్కులు, మచ్చలు రాకుండా నివారిస్తుంది. చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతూ మెరిసిపోతుంది. పొక్కులు, గుల్లలు, సెగ్గడ్డలు, గజ్జి, తామర రాకుండా నివారిస్తుంది. వివాహము కాని యువకులు మామిడి పండు తినటం వల్ల మీ అందం రెట్టింపు అవుతుంది. అయితే ప్రజల్లో ఒక అపోహ ఉంది, మామిడి పండు తింటే ఒంటి మీద గుల్లలు వస్తాయంట, సెగ్గడ్డలు వస్తాయంట, చీముగడ్డలు వస్తాయని అపోహ ఉన్నది. మామిడి పండు తినటం వల్ల రాదు. షుగర్ వ్యాధి, డయాబెటీసు, మధుమేహ వ్యాధి ఉన్న వాళ్ళకు వస్తుంది, కానీ ఆరోగ్యవంతులకు, షుగర్ లేని వాళ్ళకి ఎన్ని మామిడి పండ్లు తిన్నా చర్మంపై సమస్యలు రాకపోగా చర్మము చాలా శుభ్రంగా ఉంటుంది. చర్మం యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతుంది మామిడి పండు. 3, పీచు పదార్థ ప్రభావం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది, అజీర్తిని నివారిస్తుంది. జఠరరసము, క్లోమరసము, పైత్యరసము యొక్క ఉత్పత్తి పెరిగి జీర్ణ ప్రక్రియ క్రమబద్ధీకరించబడుతుంది. ఈ మామిడిలో ఉండే పీచు పదార్థ ప్రభావం వల్ల మలబద్ధకం నివారించబడి మలబద్ధకం వల్ల వచ్చే మొలలు, అరిసె మొలలు, మూలశంక, పైల్స్ లాంటివి నివారించబడతాయి. 4, కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రేజీకటిని నివారిస్తుంది. శుక్లాలు త్వరితగతిన రాకుండా చేస్తుంది. 5, శరీరంలో ఉండే క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని, పరిమాణాన్ని తగ్గించి రొమ్ము క్యాన్సరు, పెద్ద పేగు క్యాన్సరు, బ్లడ్ క్యాన్సరు, రక్తం క్యాన్సరు, ఊపిరితిత్తుల క్యాన్సరు, ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది. రొమ్ము క్యాన్సరు తొలి దశలో గుర్తించాలంటే 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క మహిళ సంవత్సరానికి ఒకసారి రొమ్ముకు ఒక ప్రత్యేకమైన ఎక్స్రే, దాన్ని మ్యామోగ్రామ్ అంటారు, ఆ మ్యామోగ్రామ్ పరీక్ష చేయించుకోవడం ద్వారా రొమ్ము క్యాన్సర్ని తొలి దశలో గుర్తించి పూర్తిగా నయం చేసుకోవచ్చు. ప్రాస్టేట్ అనే గ్రంథి మగవారికి మాత్రమే ఉంటుంది. దాంట్లో వచ్చే క్యాన్సర్ని తొలి దశలో గుర్తించడానికి PSA, ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ అనే రక్త పరీక్ష చేసి తొలి దశలో ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్ని గుర్తించి పూర్తిగా నయం చేసుకోవచ్చు. 6, రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా చేస్తుంది. BP, రక్తపోటు స్థిరీకరిస్తుంది. 7, మగవారిలో మామిడి పండు తినటం వల్ల లైంగిక సామర్థ్యం కూడా పెరుగుతుంది. పురుషాంగం గట్టిపడుతుంది. శీఘ్రస్ఖలనం నివారించబడుతుంది. వీర్య కణాల ఉత్పత్తి పెరుగుతుంది. ఆ విధంగా మగతనాన్ని కూడా మెరుగుపరుస్తుంది. 8, మెదడు పనితీరు మెరుగుపడి ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు వ్యాధి, ఆల్జీమర్స్ రాకుండా నివారిస్తుంది. 9, రక్తహీనత లేకుండా చేస్తుంది. మహిళలకి నెలసరి సమయంలో రక్తం పోతుంటుంది. ఆ విధంగా మహిళలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు మామిడి పండు తింటే రక్తహీనత, దీన్నే వైద్య పరిభాషలో అనీమియా అంటారు, పూర్తిగా నివారించవచ్చు. 10, కేశ సౌందర్యాన్ని కాపాడుతుంది. వెంట్రుకలు నల్లగా, ఒత్తుగా, మహిళలకైతే పొడుగ్గా, వెంట్రుకల చివళ్ళు చీలకుండా నివారిస్తుంది. కుదుళ్ళు గట్టిపడతాయి. మగవారిలో బట్టతలను నివారిస్తుంది. స్త్రీలకు వెంట్రుకలు రాలకుండా ఒత్తుగా ఉండేలా చేస్తుంది. చుండ్రుని తలలో ప్రవేశించకుండా అరికడుతుంది. ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మామిడి పండుని పైనుండే తోలుతో సహా తినండి. మామిడి ఆకులు డయాబెటీస్, మధుమేహ వ్యాధిని నియంత్రిస్తాయి. కనుక మామిడి పండు అధికంగా తినటం వల్ల ఒంటి మీద సెగ్గడ్డలు, చీముగడ్డలు రావు. ఇది కేవలం అపోహ మాత్రమే.